ఈ స్థితిని మనం మర్చిపోయాం. ఈ స్థితి మళ్ళీ మనకి రావాలి, మన మానసిక ప్రశాంతత మళ్ళీ మనం అనుభవించాలి అంటే, మనలో ఉండేటువంటి అబద్ధం, భయం, అభద్రతా భావం ఇలాంటి వాటి నుంచి మనం బయటపడాలి. దీనికి ఒకే ఒక సొల్యూషను యాంత్రికంగా ఉండేటువంటి మన మనసుని గుర్తించడం. అంటే నేను స్వయంగా ఆలోచించడం వేరు, నా మనసు స్వయంగా ఆలోచించడం వేరు. జనరల్‌గా నేను ఆలోచిస్తున్నాను అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఆకలేసినప్పుడు నాకు ఫుడ్ కావాలంటే ఏ హోటల్‌కెళ్ళాలి? ఎక్కడ తినాలి? ఇది నేను ఆలోచించేటువంటి విషయం. నేను ఖాళీగా కూర్చున్నప్పుడు నా గతంలో ఇలా జరిగింది, భవిష్యత్తులో ఇలా జరగబోతుంది, రేపు ఇలా అవుతుందేమో, ఇవన్నీ గూడా ఆటోమేటిక్‌గా వచ్చేటువంటి ఆలోచనలు. ఈ అనవసరమైనటువంటి ఆలోచనల్ని ఆపాలి అంటే, ఈ గమనించేవాడు ఎప్పుడు ఉండడం చాలా ఇంపార్టెంట్. ఈ గమనించేవాడు ఈ అహంకారంతో తన్మయత్వం చెంది, భ్రమపడి, తనే అహంకారం అనుకొని ఆ మనసులో లీనమైపోతాడు. అలా కాకుండా గమనించడం అనేటువంటిది రోజు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే, అందులోంచి బయటపడడం చాలా ఈజీ. అదే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది. మీరెప్పుడైతే ఆలోచనల్ని గమనిస్తున్న వాడిగా మారిపోయారో, నీ మనసు ఆటోమేటిక్‌గా పనిజేయడం ఆగిపోతుంది. మీ ఉనికి నిజమైనటువంటి స్థితి ఏదైతే ఉందో, ఆ స్థితిలోకి మీరు మళ్ళీ రావడం జరుగుతుంది. ఆ స్థితి మనకు ఒక మానసిక ప్రశాంతతని, ఒక బ్యాలెన్స్‌ని ఇస్తుంది. ప్రతి విషయం పట్ల అవగాహన పెంచుతుంది. ప్రెజెంట్ మూమెంట్‌లో ఈ క్షణంలో బతకడం నేర్పిస్తుంది. మన జీవితం మనకు చాలా విలువైనటువంటిది. ఈ జీవితాన్ని మనం ప్రతి క్షణం అనుభవించాలంటే, ఇలాంటి విషయాలు మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. తెలుసుకోవడం ఒకటే కాదు, ఆచరించాలి కూడా. సరే, మన ఉనికి అంటే ఏంటో మనం తెలుసుకున్నాం. ఇప్పుడు మనం తెలుసుకోబోయేటువంటి రెండో చాప్టరు పెయిన్ బాడీ సంబంధించినటువంటి రహస్యం. రెండో అధ్యాయంలో ఎకార్ట్ టోల్ పెయిన్ బాడీ గురించి చెప్తున్నారు. ఈయన చెప్పేదాని ప్రకారం మనందరిలో ఒక మానసికమైనటువంటి నొప్పి శరీరం ఉంటుంది అంటారు. మనం గతంలో అనుభవించినటువంటి అవమానాలు, బాధలు, ఒంటరితనం, అంటే దీనికి ఒక లైఫ్ ఉంటుంది. దీనికి ఆహారం కావాలి. దీనికి ఇష్టమైనటువంటి ఆహారం ఏంటో తెలుసా? నెగెటివ్ ఆలోచనలు, గొడవలు పడటం. అందుకే మీరెప్పుడైనా గమనించారా? మీరు కొంచెం బాధలో ఉన్నప్పుడు మీ మనసు కావాలని పాత బాధలన్నీ గుర్తు చేస్తుంది. ఎందుకు? ఆ పెయిన్ బాడీకి ఎనర్జీ గావాలి. అంటే మీ ఎనర్జీ అంతా అది తినేస్తూ ఉంటుందనమాట. అంటే పాత విషయాలన్నీ గుర్తు చేయడం, మిమ్మల్ని బాధపెట్టడం, ఇవన్నీ గూడా పెయిన్ బాడీ చేసేటువంటి పనులనమాట. అంటే మిమ్మల్ని గాని పెయిన్‌కి గురి చేస్తే అది సక్సెస్‌ఫుల్ అనమాట. అది చాలా హ్యాపీగా ఉంటుంది. ఎందుకనంటే పెయిన్ బాడీకి ఎప్పుడు గూడా జరిగిపోయినటువంటి విషయాలు, నెగెటివ్ ఆలోచనలు, పెయిన్‌కి సంబంధించినటువంటి విషయాలను గుర్తు తెచ్చుకోవడం, ఇవన్నీ గూడా ఆ పెయిన్ బాడీకి ఇష్టం. అంటే మీ ఎనర్జీ అంతా కూడా ఆ పెయిన్ బాడీ తీసేసుకుంటుంది. అందుకే మనకు తెలియకుండానే అవి పాత అవమానాల గురించి, బాధల గురించి, ఒంటరితనం గురించి, రేపేమవుతుందో అనేటువంటి విషయాల గురించి ఆలోచిస్తూ, బాధపడుతూ ఉంటుంది. మీ ప్రమేయం లేకుండానే ఇక్కడ. అది గుర్తించాలి. ఎకార్ట్ టోల్ చెప్పేటువంటి ఈ పెయిన్ బాడీకి ఫుడ్ గావాలి. అప్పుడు ఇదేం చేస్తుంది? మీలో నెగెటివ్ ఆలోచనల్ని క్రియేట్ చేస్తుంది. ఏదో ఒక సమస్యని క్రియేట్ చేస్తుంది. అందుకే మీరెప్పుడైనా గమనించారా? మీరు కొంచెం బాధలో ఉన్నారనుకోండి. వాస్తవంగా ఏదైనా జరిగింది. బాధపడాల్సినటువంటి అంశం. ఖచ్చితంగా బాధపడు. బట్ ఆ చిన్న బాధని ఇది ఇంకొంచెం పెంచుతుంది. మీ మనసు కావాలని పాత బాధల్ని, జరిగిపోయిన విషయాల్ని అవన్నీ గుర్తు చేసి ఇంకొంచెం మిమ్మల్ని బాధపెడుతుంది. ఆ పెయిన్ బాడీ మీ బాధను తిని బతకడానికి మీరు ఎవరితో అయినా గొడవ పడుతున్నప్పుడు కూడా మీకు తెలియకుండానే ఆ గొడవని ఇంకా పెంచాలని చూస్తుంది. ఎంజాయ్ చేస్తుందనమాట అది. అది మీరు గాదు. మీ లోపలున్న మీ పెయిన్ బాడీ ఆ డ్రామాని చాలా ఎంజాయ్ చేస్తుందనమాట. అది మీరు గుర్తిస్తే తప్ప ఈ పెయిన్ బాడీకి ఇచ్చేటువంటి ఎనర్జీని మనం తగ్గించలేం. అప్పుడు మన యొక్క బిహేవియరే ఈ నెగెటివ్ మైండ్‌సెట్, నెగెటివ్ ఆలోచనలు, నెగెటివ్ సంబంధించినటువంటి విషయాల్ని అనవసరంగా ఆలోచించడం, మన సమయాన్ని వృధా చేసుకోవడం ఇవన్నీ మనకు తెలియకుండానే జరిగిపోతుంది. బాధ నుంచి విముక్తి ద పవర్ ఆఫ్ నౌ. బాధకు బతకడానికి సమయం కావాలి. బాధకి గతం లేకపోయినా, భవిష్యత్తు లేకపోయినా ఉనికుండదు. మీరొక్కటే ఆలోచించండి. ఈ క్షణంలో అంటే సరిగ్గా ఈ నిమిషంలో మీకేదైనా సమస్య ఉందా? లేదు అన్నప్పుడు ఇది గతానికి సంబంధించింది, లేదంటే భవిష్యత్తు సంబంధించినటువంటిది. ఇది ఒక అనవసరమైనటువంటి ఆలోచన. ఈ ఆలోచనలో నేను మునిగిపోవడం అనేటువంటిది మాయలో పడడం. నా ఉనికి అంటే నిజమైనటువంటి స్థితి నుంచి ఇది బయటికి తీసుకెళ్తుంది. నా ఎనర్జీని డ్రైన్ చేస్తుంది అనేటువంటిది మీరు ఖచ్చితంగా గమనించాలి.
మీరు ఎప్పుడైతే ఈ పూర్తి అటెన్షన్‌ని ప్రస్తుతం మీద పెడతారో, అప్పుడు పెయిన్ బాడీ మెల్లగా కరిగిపోతుంది. అంటే అనవసరమైనటువంటి ఆలోచనలు, మాయ తొలగిపోతుంది. ప్రకృతిలో ప్రతీది గూడా ప్రెజెంట్‌లో ఉంటుంది. పువ్వులు, పక్షులు, చెట్లు ఇవన్నీ గూడా రేపటి గురించి భయపడవు. అందుకే అవి అంత అందంగా, అంత శక్తివంతంగా ఉంటాయి. సో, మనం ఫైనల్‌గా నేర్చుకోవాల్సింది మనసు ఒక పరికరంగా ఉండాలి తప్ప యజమానిగా ఉండకూడదు. ఈ రోజు నుంచి ఒక చిన్న ప్రాక్టీస్ చేయండి. ప్రతిరోజు ఒక 5 నిమిషాలు ఆలోచనలు గమనించండి. వాటిలో మునిగిపోవడానికి కాదు, కేవలం సాక్షిగా ఉండడానికి. అప్పుడు కలిగేటువంటి ఆ ప్రశాంతత, ఆ శక్తే మీలో ఉండేటువంటి దైవం. ఈ వీడియో ద్వారా మీలో ఒక చిన్న మార్పు తెచ్చినా అది మాకు చాలా సంతోషం. ఈ బుక్ సంబంధించినటువంటి మరిన్ని అధ్యాయాలను నెక్స్ట్ వీడియోలో చర్చిద్దాం. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. నిజాన్ని ప్రేమిద్దాం, నిజాన్ని అన్వేషిద్దాం.